హే హలో వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అండర్ సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే. ఈ గేమ్ ప్లే కూడా చాలా అయితే ఫన్ అయితే ఉండబోతుంది అనమాట. నేను ఎలాగైనా కూడా పక్క బుయ్యకూడదు. దానికన్నా ముందు మీ అందరూ ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా ఫన్నీ ఉండబోతుంది. ఇక పదండి జల్లి అయితే ల్యాండ్ అయిపోదాం. నేనే అనుకుంటా ఫస్ట్గా దిగేది. అయ్యా బాబాయ్ ఓకే గైస్, ఈసారి కింద పడకుండా అయితే దిగేసిన. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడైతే నాకు ఎవరో ఎనిమిది అవుపడుతున్నారు. ఏంది గైస్ అక్కడ ఏదో గ్యారల్ బండి లా ఉన్నది. అయ్యా బాబాయ్ వాడు ఎల్లో క్రిమినల్ కదా. ఏంది గైస్ సోలో వర్సెస్ స్క్వాడ్ లో వాళ్ళు ఏంది అందరినీ కిల్ చేయకుండా ఏదో గ్యారల్ బండి పెట్టి లాగండి గైస్. మనమైతే కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ దూరం నుంచి చూస్తే నాకైతే ఎటువంటిది కూడా క్లారిటీగా అవుపడట్లేదు. ఓకే అమ్మాయి ఇక్కడైతే కవర్ ఉన్నది, ఇక్కడైతే కవర్ తీసుకొని చూద్దాం. ఆగండి. ఎస్ గైస్ నేను అనుకున్నట్టు 100% గ్యారల బండి. అక్కడ రెడ్ క్రిమినల్ మన ఎల్లో క్రిమినల్ అయితే ఉన్నారు. ఆగండి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి గన్స్ లేదు. మేము గ్యార్లు వేస్తాం చూడు, ఆ గ్యార్లు మీరు తింటే ప్రో ప్లేయర్ అవుతారు చూడు. జంపలక్కడి జారు గ్యారెలు. అమ్మ దీనమ్మ ఇదెక్కడి మాస్ పాడరా అమ్మ. నిజంగా మీ జంపలక్కడి జారు గ్యారెలు తింటే నీ ప్రో ప్లేయర్ అయిపోతున్నా. ఎల్లో క్రిమినల్ అబద్ధం చెప్పట్లేదు కదా. అరే నేను ఎందుకు చెప్పు అలాంటి మజాకులు చేస్తా. నిజంగా పోయి మా జంపలక్కడి జారు గ్యారెలు తినేసి ప్రో ప్లేయర్ అయిపో అంతే. జల్దీ వెళ్ళు, మరి స్టాక్ అయిపోతాయి. అయ్యో బాబాయ్ గైస్ త్వరగా వెళ్దాం పదండి, స్టాక్ అవుట్ అయిపోతాయట. అన్న ఇదిగో రెడ్ క్రిమినల్ అన్న 2 జంపలక్కడి జారు గ్యారెలు అర్జెంట్ గా పార్సల్ కట్టు. ఓహో ఆడో తమ్మి 2 నిమిషాలు ఆగు, వేడి గ్యారెలు ఇచ్చేస్తా ఆగు. అరే రే గైస్ ఒక నిమిషం ఆగండి. నేను ఇక్కడ వచ్చింది దేనికి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అసలు. మీరు గ్యార్లు ఎందుకు వేస్తున్నారు ఇక్కడ? అసలు నేను సోలో వర్సెస్ స్క్వాడ్ కదా వచ్చిన. అసలు నేను ఇక్కడ దిగేసి వీళ్ళందరినీ చంపాలి కదా. చిచ్చి నేనేంటి తప్ప ఆడుతాను. ఆగండి వీళ్ళందరినీ కిల్ చేసి పడుతుంది. ఆగండి. అరే ఎల్లో క్రిమినల్ వీళ్ళు వేసి పడవపరా. మన ప్లాన్ కనిపెట్టినట్టున్నాడు. వేసి కిల్ చేసేరా జల్దీ. ఓకే అన్న ఇదిగో రా యాడా. అమ్మని అమ్మ మననే కొట్టడానికి వస్తున్నాడు గైస్. నా దగ్గర పేపర్ లేకపోతే ఏంద్రా. ఇదిగో తీసుకో కేవో పంచ్. బాబు మళ్ళీ లేస్తున్నాడు. ఆగండి నేను ఫుల్ కిల్ కొట్టేసి ఆ రెడ్ క్రిమినల్ సంగతి చేసేద్దాం. ఇదిగో ఓకే కేవో పంచ్. ఇక రారా రెడ్ క్రిమినల్. అమ్మ ఇదేం పెద్ద ప్లాన్ వేసినారా వీళ్ళు. మామూలు ప్లాన్ కాదు కాదు చేసి వీళ్ళు. అయ్యా అమ్మ బాబు ఒక మీద కొట్టక గ్లామర్ పోతుంది. అమ్మ నా కడుపులో కొట్టేస్తా. అమ్మ వీడు గట్టి కొట్టేస్తున్నా. ఆడు గైస్ దాచుకుందాం ఇక్కడ. అమ్మాయి వీడి చెట్టు కుదిరి చేయి దాగిద్దారు. అయ్యో వస్తున్నది ఇదే కరెక్ట్ సమయం. ఇప్పుడు వీడు గట్టిగా స్పీడ్ ఇచ్చేద్దాం. స్పీడ్ అయ్యా బాబాయ్ గైస్ వీడు దున్నపోతలు ఎక్కున్నాడు. మళ్ళీ లేస్తున్నాడు ఎంత కొట్టినా కూడా. ఆగండి ఇంకొక 2 పంచెస్ అయితే ఇచ్చేద్దాం వీనికి. ఇదిగో లాస్ట్ పంచ్. లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వరప్ప. ఓకే గైస్ ఫైనల్ గా సోలో వర్సెస్ స్క్వాడ్ లో 2 కిల్స్ అయితే కొట్టేసాను దిగంగానే. ఆగండి వీళ్ళు నిజంగా జంపలక్కడ జారి బిట్ట వేస్తున్నారా లేదా. అయ్యో బాబాయ్ గాయస్ వీళ్ళైతే పూరీలు చేస్తున్నారు చూడండి. ఇలాగ ట్రాప్ చేసి ఎంతమందిని కిల్ చేసిందో ఏందో ఇల్లు దొంగగాళ్ళు. ఓకే గైస్ ఫైనల్ గా అయితే కిల్ చేసిన. పదండి ఇంకా ఎక్కేద్దాం మొత్తం. అయ్యా బాబాయ్ గాయస్ కొంచెం దూరం రాగానే ఇక్కడైతే చూడండి ఆ సకురి ఆ సకురగాడైతే రోడ్డు మీద గాయస్ ఓపెన్ ఏరియాలో 2 కుర్చీలు వేసుకొని చూడండి ఎలా నిల్చున్నారో. అసలు ఏంటి వేరే ఎనిమిస్ ఎవ్వరు వీళ్ళని ఎందుకు కొట్టట్లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు గైస్. అసలు వీళ్ళ ప్లాన్ ఏందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆగండి ఇక్కడ నుంచి అయితే వేద్దామంటే నా దగ్గర గన్ను కూడా లేదు గైస్. కొంచెం అయితే వెయిట్ చూద్దాం ఇక్కడ. ఒరే పాట ఆడంగా ఇంకెంతసేపు రా. చెట్టు వెనకాల తొంగి ఉంటావు. జల్దీ బయటికి రా. నేను యూజ్ చేసినా కదా. అమ్మ దీనమ్మ దొరికిపోయినా గైస్. ఈ బాటగాడు ఎలాగో చూసేసాడు. పదండి అక్కడ పోయి అడిగేద్దాం. ఇదిగో సకురా మీరు ఇంత ధైర్యంగా ఇట్లా రోడ్డు మీద ఎలా నిల్చున్నారు చెప్పండి. వేరే ఎనిమిస్ మిమ్మల్ని ఎందుకు కావట్లేదు నాకు చెప్పండి ఫాస్ట్ గా. అందుకేరా నేను బాట ఆడడం అనేది. మేము ఎవరు రా సీజన్ 1 ప్లేయర్స్. ఒకవేళ మేము వాళ్ళ పక్కకి దిగినా వాళ్ళు మా పక్కకి దిగినా వాళ్ళకే డేంజర్. ఎందుకంటే మమ్మల్ని చూస్తేనే సగం ప్యాంట్ నడిపేసుకుంటారా వాళ్ళు. మేము చాలా రేరెస్ట్ అండ్ డేంజరస్ బండిల్స్ రా మన ఫ్రీ ఫైర్ లోనే. రేరెస్ట్ బొంగ ఫ్రీ ఫైర్ లో కొత్త ఈవెంట్ లేదా మీలాంటి బాటగాల బండిల్స్ అందరినీ రిటర్న్ ఇచ్చిండ్రా. ఇప్పుడు నీకు ఎక్కడ ఉంటుందిరా వాల్యూ. నాకు తెలిసి ఇప్పుడు ఫ్రీ ఫైర్ లో నీకన్నా నాకెక్కువ వాల్యూ ఇస్తారా బాటగా. ఆపురా ఆడ మాపు. వీడు ఓవర్ యాక్షన్ చేసేస్తాడు, ఓవర్ మాట్లాడుతాడు. సకూరి ఇక నీ పని చేసేసాయి. వీడికి మన ట్రాప్ లో చిక్కుకున్నాడు. వీడిని క్లీన్ చేసే జల్దీ. ఒరే బాటాడంగా ఇదంతా ట్రాప్ రా. ఇక్కడ మేము దిగితే ఒక్కరు కూడా ఎనిమిది అవపడట్లేదు. అందరు క్యాంపింగ్ చేస్తున్నారు. అందుకే మేము ఓపెన్ లో వచ్చినాం. అప్పుడు మేము ఓపెన్ ఉంటే మమ్మల్ని చంపనీకి వస్తారు కదా ఎనిమిస్. అప్పుడు మేము చంపొచ్చు. అందుకే రా ఇదంతా ట్రాప్ రా. నువ్వు ఇరుక్కపోయినావు సకూరి నీ పని కానీ. ఏమనుకుంటుంది గైస్ బాట్ సెక్యూరిటీ అమ్మ చూసినారా కిక్ మామూలు కిక్ కదా. అయ్యో మళ్ళీ లేస్తుంది. సూపర్ పంచ్ మామూలు ఉండదు. చేరు బాటగా నువ్వేంద్రా నాతోనే నాటకాలు చేస్తున్నారు గైస్. వీళ్ళ ట్రాప్ తొక్క నువ్వేంద్రా సక్యురుడు పంపిస్తున్నావు బాటగా. ఇదిగో అమ్మాయి వీడియో దెబ్బకి వెళ్ళైపోయింది గైస్. ఇంకా సక్యురే ఇంకా చాలా పవర్ఫుల్ ఉన్నది. ఓకే గైస్ ఇంకొక 2 కిల్స్ కూడా కొట్టేసిన. సూపర్. ఇక పదండి మొత్తం ఇంకా మ్యాప్ అంతా ఎత్తుకెళ్తాం. అందరిని కూడా కిల్ చేసి పడుద్దాం పద. అదే గేస్ నేను మొత్తం ఎన్ని కిల్స్ కొట్టానో కింద పక్క కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసి వీడియో. అయ్యా బాబు ఇక్కడ చూడండి లోకేష్ గేమర్ కారు 2 లోకేష్ గేమర్ బండిల్స్ అనమాట. ఏంది ఓపెన్ ప్లేస్ ఏం చేస్తున్నా. వీళ్ళు కూడా ఎటువంటి ట్రాప్ అని వేస్తున్నారు గైస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళ దగ్గర ఎటువంటి గన్స్ కూడా లేవు. ఆగండి గైస్ నాకు ఆ కారు చూడంగానే మొత్తం ఇక నేను టెంప్ట్ అయిపోయినా. వెళ్ళి ఇప్పుడు అర్జెంట్గా కారు తోలేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకుందాం. ఇదిగో నమస్తే అన్న ఒకసారి నీ కార్ డ్రైవ్ చేయొచ్చు అన్న ప్లీజ్. అరే దాందే ముందు తమ్మి తీసుకోపోయి కార్ నీదే అనుకో మొత్తానికి. అబ్బా రెడ్ అన్న అనేది చాలా పెద్ద మనసు అన్న. నీలాంటి వాళ్ళు రోజుకు 100 బుయ్యాలు కొట్టినా కూడా తప్పలేదన్న. ఇక పదండి గైస్ ఈ పెద్ద అయితే మనకి కార్ డ్రైవ్ చేసుకోమన్నాడు. ఇక పదండి లోపల కూర్చొని అయితే ఎలా ఉందో చూద్దాం. వారే వా
అరే తమ్మి ఏమన్నా చిక్కుకున్నావురా మా చేతిలో అప్పటి నుంచి చూస్తున్నావు ఏం క్యాంపింగ్ చేస్తున్నారా ఫైనల్ గా దొరక ఒక్క ఎనిమిది దొరికినరా దిగురా బయటికి అయ్యో గాయస్ వీళ్ళ ట్రాప్ లో మళ్ళీ చిక్కుకున్నది నమ్మ ఇది కూడా ట్రాప్ అయినట కానీ వీళ్ళకి తెలియదు బాటగాళ్ళకి ఇప్పుడు నేను చూడండి ఇదిగో ఇది నీకురా రెడ్ ఇదిగో బ్లూ ఇది నీకురా వీళ్ళని గుర్తుపడొద్దు నా చేతిలో కారు ఉన్నదంటే మామూలు ఉండదు చూడండి ఇప్పుడు ఆడం బాబాయ్ పవర్ ఏంటో చూపిస్తా డ్రైవింగ్ స్కిల్ ఇదిగో బ్లూ ఫస్ట్ నీకురా అది లెక్క మామూలు ఉండదు వీళ్ళని మొత్తం మన కార్ తొక్కిచ్చేద్దాం మీ చేతిలో గన్ ఉంటుంది నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉన్నది ఆపరా బండి ఎక్కడికి రా పారిపోతున్నావు ఆపరా ఆపులేదు గీపులేదు డైరెక్ట్ నేను ఎక్కిచ్చేస్తారా రారా రారా రెడ్ రా ఇగో డిస్కే మామూలుగా ఈసారి గట్టి గుద్దేసిన గాయస్ దెబ్బకి చచ్చిపోవచ్చాడు అయ్యి బాబాయ్ గైస్ మళ్ళీ లేస్తున్నాడు ఇదిగో ఫైనల్ టచ్ ఆహా మొత్తానికి అయితే వాడిని పచ్చడి చేసేసినాం ఇంకొకటి బ్లూ గార్డ్ ఇక్కడ అబ్బాబా బ్లూ గార్డ్ ఇంకా బతికాడు గైస్ వీడు ఆగని వీని కూడా ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం ఎంత ధైర్యం గైస్ ఏడ బాబాయ్నే బుగ్గ చేసేద్దాం అనుకున్నారు కాకపోతే వాళ్ళే పెద్ద బుగ్గ అయిపోయారు వాళ్ళ కిల్ అయిపోయారు వాళ్ళ దగ్గర ఉన్న రేరెస్ట్ కార్ కూడా దొబ్బేసిన మామూలు ఉండదు ఇక పదండి బుయా చాలా దగ్గరలో ఉన్నది బుయా కొట్టేద్దాం చలో వారిని ఇక్కడ ఏం చేస్తున్నా గైస్ వీడు హెల్ప్ అడుగుతున్నాడా ఇది మెనతో టీమా పైన చూస్తున్నాడా హిప్పు ఏమైనా హిప్పు ఏంటి కథ ఏంటి హిప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పి ఈ డోర్ పక్కన అరే గదేం లేదు ఆడం బాబాయ్ సోలో వర్సెస్ స్క్వాడ్ చేద్దామని దిగేసినారు 3 గంటలు అవుతుంది ఒక్క ఎనిమిది కూడా అవపడట్లేదు మొత్తం అందరు బాటగాళ్ళే మొత్తం పుషింగ్ చేస్తున్నారు అనుకుంటా క్యాంపింగ్ నాకైతే ఒక్కరు కూడా దొరకట్లేదు నాకు ఎప్పుడు అర్జెంట్గా మనీ అవసరం కొత్త ఈవెంట్ వచ్చింది కదా అందులో సీజన్ 1 బట్టలు అయితే కొనాలి కాబట్టి ఏం చేయాలో తెలియక ఇట్లా బిజినెస్ ఓపెన్ చేసిన ట్రై చేస్తాం మా కొత్త నైట్ హైలైట్ ప్లీజ్ ఓసో ఇంతేనా ఆగండి గైస్ ఇప్పుడైతే ఖాళీ ఉన్నాం కాబట్టి మన హిప్పుకి అయితే సహాయం చేద్దాం ఒకసారి అయితే వాచ్ను అయితే చూద్దో ఎలా ఉందో అయ్యి బాబాయ్ సూపర్ ఉంది కదా అచ్చప్ప బాబాయ్ గైస్ ఇది ట్రాక్ అయింది మొత్తం ల్యాండ్ మైన్లు పెట్టినాడు ఈ దొంగగాడు అమ్మ గైస్ వీడు నన్నే మోసం చేద్దాం అని కూడా ఆగండి ఒక నిమిషం వీనే ట్రాప్లు ఎక్కితా ఇదిగో హిప్పి బ్రో ఇక్కడ ఏమో పని చేయట్లేదు ఒకసారి ఇట్లా అవునా ఆడ బాబా ఏం పని చేయట్లేదు ఏది ఎక్కడ ఏది అమ్మ బాబాయ్ నా ట్రాప్ లో నన్ను ఎక్కించబడరా నాయనా మరి ఏమనుకుంటాడు ఏడం బాబాయ్ అంటే నాతో పెట్టుకుంటాడు గాయస్ ఇక పదండి ఇంకొక లాస్ట్ ఒక 8 ఉన్నాడు వాడిని కిల్ చేసి పడతాం దుమ్మ చాలే ధూమ్ అయ్యో బాబాయ్ గాయస్ లాస్ట్ 8 చూడండి జిమ్నాస్టిక్స్ చేస్తుంది జిమ్నాస్టిక్స్ అమ్మ ఏదో ఒకటి పలకడికి రావట్లేదు అయ్యో బాబాయ్ కెళ్ళి నువ్వు సూపర్ గా చేస్తున్నావు తెలుసా నువ్వు నిజంగా చాలా గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇప్పటి వరకు అలా ఎవరు చెప్పలేదు తెలుసా నువ్వే చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ ఆడవ్ నాకు చాలా మోటివేషన్ వచ్చింది అవును నీ కార్లో నుంచి ఎందుకు పొగలు వస్తున్నాయి ఒకసారి వెనకాల చూడు అబ్బాయి అలాంటిదేం లేదుగా కెళ్ళి ఏం రావట్లేదు నువ్వు నా ట్రాప్ లో ఇరుక్కుపోయినావురా ఇదంతా నా ట్రాప్ రా బాగా ఆడంగా ఇప్పటిదాకా తప్పించుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ కెళ్ళి ట్రాప్ నుంచి తప్పించుకోలేవా ఇదిగో 3, 2, 1 బుయ్యానా ఇప్పుడు నాకు మోసపోయారు కదరా మామ కెళ్ళి వద్దు గల్లి అమ్మ చిత్తం కొట్టేసింది కదరా అయ్య బాబాయ్ ఎంత తెల్లగా ఉండేటువంటి మామ చూడండి ఎంత నల్లగా చేసిందో అందుకే మీరు సోలో వచ్చేసుకోవాలో ఊకే బుయ్యా కూడా కాదు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దరిద్రాలు అయ్యా ఎన్ని ట్రాపులు తప్పించుకున్నా గాయస్ లాస్ట్ కి చూడండి కెళ్ళి ట్రాపులు పడిపోయినచ్చా ఓకే గైస్ ఫైనల్ గా చూసేశారు కదా ఈ రోజు ఈ సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే వచ్చేసరికి ఎప్పుడు మనమేనా బుయ్యా కొట్టేది అప్పుడప్పుడు ఇలా మనకే రివర్స్ గా అయితా ఉంటాయి అనమాట సరే గైస్ ఈ వీడియో మీకు చాలా అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం పక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మన ఆడమ్ బాబు ఎన్ని కిల్స్ కొట్టిండో కింద పక్క కామెంట్ చేసి అయితే మర్చిపోకండి ఇక తిరిగి నెక్స్ట్ వీడియో చూసుకుందాం అంటిల్ దెన్ టాటా బై బై లవ్ యూ అండ్ టేక్ కేర్ గైస్